వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఈ రోజు మనం వచ్చేసాం ఒక స్పెషల్ ప్లేస్ దగ్గరికి. అదేంటో తెలుసుకోవాలని ఉందా? శిల్పకళ అన్నది భారతీయ సంస్కృతికి, భారతీయ వారసత్వానికి అద్దం పట్టే ఒక కళారూపం. అయితే శిలాకల్పం చేయడానికి మామూలు విషయం కాదు. మనలో ప్రతిబింబాల్ని, మనలో అనుకున్నది అనుకున్నట్టుగా అలా మనం తీర్చిదిద్దేదే ఒక శిల చేసేది. అలాంటిది ఇవాళ మనం ఒక వ్యక్తిని కలవడానికి వచ్చాం. ఆయన తన చేతులతో మట్టినైనా కాంస్యాన్నైనా తన చెయ్యి పెట్టారు అంటే ఆ విగ్రహం ఎంతో అపురూపంగా, ఇది విగ్రహమా నిజమా అన్నట్టు తీర్చిదిద్దుతారు. మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందామా? ప్రపంచంలోనే అత్యంత పొడవైన 111 అడుగుల గల అన్నమాచార్యుల పంచలోహాల విగ్రహం, అలాగే 90 అడుగుల గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచలోహాల విగ్రహం. అవే కాకుండా 1 అడుగు నుండి 200 అడుగుల విగ్రహాల వరకు ఎలాంటి విగ్రహం అయినా తయారు చేయగలిగిన వ్యక్తి ఈయనొక్కరే. ఆయనే మన ఏకే ఆర్ట్స్ అధినేత శిల్పి కరుణాకర్ వడియార్. ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఆయన ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు వెళ్ళి ఆయన కలుసుకుందాం. వచ్చేసేయండి. మనం ఇక్కడికి లోపలికి వెళ్లే ముందు బయట నాకు పెద్దగా చాలా పెద్ద పాదాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పాదాలు ఏంటి, ఈ చుట్టుపక్కల మనకి చాలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఆయన్ని కలవాలి. ఆయన్ని కలిసిన తర్వాత వీటి గురించి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. బాహుబలి పాదాల్లో ఉన్నాయి చూడడానికి. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం విగ్రహాలు చాలానే ఉన్నాయి. మనకి సార్ ఏదో విగ్రహం చేస్తూ ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. ఏదో విగ్రహం చేస్తున్నట్టున్నారు. ఇది మన తాడేపల్లిగూడెం సంబంధించి పైడికొండల మాణిక్యాలరావు గారేనండి. ఓకే, ఒక పొలిటీషియన్ అయితే చేస్తున్నారు అనమాట ఆయన చేతుల మీదుగా. అవునండి. ఇది కాంస్యగ్రం చేయాలండి. ఇది 3D లో చేసాం. పైన డీటెయిలింగ్ మళ్ళీ ఇలా హ్యాండ్ మేడ్ చేసుకుని దీన్ని మెటల్ కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, మీరు చేసే వాటిలో హ్యాండ్ మేడ్ కూడా ఉంటుంది, మిషన్ వర్క్ కూడా ఉంటుంది అంటారా? కలిసి ఉంటాయండి. డిజిటల్ టెక్నాలజీ ఇంకా మాన్యువల్ కూడా ఉంటుందండి. సిరామిక్ క్లే ఫస్ట్ అంటే ఈ క్లేతో ఇలా పాయింట్స్ అదే డీటెయిలింగ్ వచ్చే వరకు చేస్తామండి. ఇది ఓకే, చేశాక దాన్ని మనం డై చేసుకుని మెటల్ లో కన్వర్ట్ చేస్తాం. ఓకే అండి.